అమృత గారు, ఇప్పటికైనా నా ప్రశ్నకు సమాధానం చెప్తారా? ప్రశ్న ఏంటి? అదే అమృత గారు, మా విక్రమ్ అన్నని మనస్ఫూర్తిగా క్షమించి పెళ్లి చేసుకుంటున్నారా లేదా? ఒసేనా పెళ్ళామా, ఆ సారి నువ్వే. మీ ముగ్గురిని జాయింట్ గా చంపేస్తాను. ఈ వికాస్ పగని మీ చావులతో చల్లార్చుకుంటాను. బాస్, మన ఆపరేషన్కి టైం అయింది. కృష్ణమూర్తిని మరో 20 నిమిషాల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా జైలు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే కృష్ణమూర్తికి ఎస్కాట్గా జైలు పోలీసులతో పాటు సర్వాణి అసిస్టెంట్ నరసింహ్ కూడా వస్తున్నాడంట బాస్. ఈ వికాస్ నరమేధంలో మొదటి చావు కేక ఆ నరసింహగాడితోనే మొదలు పెడదాం. బయలుదేరండి. ఇక్కడ సంతకం పెట్టండి. కృష్ణమూర్తి గారు, మీ అమ్మాయి లాయర్ అమృత తన పెళ్లి కోసం కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి తండ్రిగా మీరుండాలని అర్జీ పెట్టుకుంది. లాయర్గా ఆమెకున్న మంచి పేరు దృష్ట్యా మిమ్మల్ని పెరోల్ మీద పంపిస్తున్నాం. పెళ్ళవగానే వెంటనే వచ్చేయాలి. అలాగే సార్. మరి మీకోసం ఎవరైనా వచ్చారా? నమస్తే సార్. మీరు? కృష్ణమూర్తి గారు మా అంకుల్. ఆయన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే, మా సెక్యూరిటీ ఇద్దరు వస్తారు, జాగ్రత్త. అలాగే. కానిస్టేబుల్, కృష్ణమూర్తి గారితో ఇద్దరు కానిస్టేబుల్స్ ని సెక్యూరిటీగా పంపించు. ఎస్ సార్. రండి అంకుల్. వెళ్ళొస్తాను సార్. गणपतिगम्मवामहे कविं कवीनामुपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिं
యజమానస్య గృహేణ పాణిగ్రహణేన రాట్నదేవతాభ్యో నమః రాట్నగౌరీదేవతాభ్య స్థాపయామి పూజయామి రాట్నగౌరీదేవతాభ్యో నమః హరిద్రం ధారయామి కుంకుమాం సమర్పయ పసుపు రాయండి కుంకుమ బొట్టు పెట్టండి కుంకుమాం సమర్పయ దివ్యశ్రీ చందనం సమర్పయామి రాట్నగౌరీదేవతాభ్యో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి సర్వాభరణార్థం పుష్పం సమర్పయామి శ్రీ మహాగౌరీదేవతాభ్యో నమః కుంకుమాం సమర్పయామి గౌరీమిమాయ సలిలాని దక్షద్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్ర కుంకుమ బొట్టు పెట్టమ్మాయి అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్న రాట్నగౌరీదేవతాభ్యో నమః రక్షాబంధనం ధారయామి వందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం హీంకారాషణగర్భితాం నలసికాం సౌంక్లీంకరాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌదాం దృఢాత్మోజ్వలీం వందే పుస్తకవాసమంకుశతరాం సగుష్యతాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరక యజమానస్య గృహేణ పాణిగ్రహణ యోగ్యతా పరిసిచ్యత రాట్నదేవత స్థాపయామి పూజయామి వివాహ కళ్యాణ మండపేన రాట్నగౌరీ దేవత రెండు అక్షతరమైన పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి రాట్నగౌరీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు జాతవేదసే సునవామసో మమరాతే యతో నిదహతి వేద మట్టి వేయనమ్మ తివేదహంసన పరుషధి దుర్గాణి విశ్వానావేవ సింధుందురిదాత్యగ్ని కామగ్నివర్ణాం తపసాం జ్వలంతీం వైరోచనీం కర్మబలేషు జుష్టాం దుర్గాం దేవేగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్థవిరతి దుర్గాణి విశ్వా ఓష్య పృథ్వే బహుళాన పూర్వే భవాధోకాయతనయా అసమ్యమ మీరు రండి విశ్వానినో దుర్గా జాతవేదస్యంధన్నహావాధురితాధిపరిరే అగ్నే అత్రివన్మనసా గృణానో అస్మాకం బోధ్య విదాతనూమాం ఉతనాజితగం సహమానముగ్రమగ్నిం హువేమ పరమాసదస్తాత్ పరుషతది దుర్గాని విశ్వక్షామర్దేవో అతిధురిదాత్యగ్నిః ప్రత్యోషగమీఢ్యో అధ్వరేషు సనాస్య హోదానవ్యస్య సత్యే స్వాంచ అగ్నేతనయం ప్రప్రయస్య సభ్యంజతౌ భగమాయ ధుష్వ గోభీర్జుష్ట కొబ్బరికాయ కొట్టండి గోభీర్జుష్టమయజో నిషక్త దివేంద్ర విష్ణోరను సంచరేమ నాగస్య పృష్ణమపి సంవసానో వైష్ణవేం లోక ఇహ మాధయంత కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాతకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే రాట్నగౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు యజమానేన గృహేణ కళ్యాణేన కళ్యాణ మండపే నిర్మాణేన రాట్నగౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు యజమానేన శుభకార్యేణ సర్వత్ర దిగ్విజయమస్తు హారతి తీసుకోండి. ఓం హిరణ్యవాత్రం వదః.
కళ్ళకద్దుకోండి. మహాగౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, గృహదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, రత్నదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాయ ఆయుష్తే ప్రజాపతిలో భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి దేవతేర్వై దేవతాస్తా పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్సదిచ్చై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి దేవస్య దేవస్య గృహే. పంతులు గారు, పెళ్లి మండపానికి ముందు ఇటువంటి నేరేడు కొమ్మని తీసుకొచ్చి నాడతారే, ఈ సాంప్రదాయానికి వెనుకొన్న అర్థం ఏమిటండి? తప్పకుండా. అయ్యా, మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఓ మంచి కారణం ఉంది. పెళ్లి పందిరి వేయటానికి ముందు ఈ కొమ్మకు పూజ చేసి నాటతాం. అది మన సాంప్రదాయం. ఈ కొమ్మ నాటిన చోట పెళ్లి పందిరి వేస్తారు. అంటే ఈ పందిరి కింద జరగబోయే పెళ్లికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవాలని మన పెద్దల విశ్వాసం. అలాగే ఈ పందిరి కింద అగ్నిసాక్షిగా పెళ్లైన జంటలు నిండు నూరేళ్లు కలిసుండాలని కోరుకుంటూ ఈ కొమ్మ నాటుతాం. అది మన పెద్దల విశ్వాసం. పంతులు గారు, ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా చెప్పారు. అయ్యా, ఇక పెళ్లి పందిరి పనులు మొదలు పెట్టుకోవచ్చు. అమ్మాయిలు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెబుతారా? అడగండి తాతయ్య. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు మెళ్ళలో పెళ్లి కొడుకు తాళిబొట్టు కట్టడంలో అర్థమేమిటి? మామయ్య గారు, అది తాళిబొట్టు. మీకు తెలియకపోతే తెలియనట్టుండండి. అలా అంటావా? నువ్వు ఎలా అంటే అలాగే. మామయ్య గారు, దాని అర్థమేమిటో పరమార్థమేమిటో మీ నోటితో మీరే చెప్పండి. మేమంతా విని అర్థం చేసుకుంటాం. పెళ్లి కొడుకైన నేను పెళ్లి కూతురు అయిన నీ మెళ్ళలో మాంగళ్యం కడుతున్నాను అంటే ఈ క్షణం నుంచి మన జీవితం ప్రారంభమవుతుందని శాస్త్రోక్తంగా చెప్పటం. తాళి పట్టుకున్న 2 మంగళసూత్రాలు పార్వతీ పరమేశ్వరులకు ప్రతిరూపాలు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులే కాదు, అందరికీ ఆదర్శ దంపతులు. అలాగే భార్యాభర్తలు కలకాలం పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని, తాళిబొట్టుల అటు పుట్టింటి వారిని ఇటు మెట్టినింటి వారిని కలిపి ఉంచాలని, సుఖ జీవితాన్ని గడపాలని దాని పరమార్థం. అబ్బా విశ్వనాథం, నువ్వు కరెక్ట్గా చెప్పావయ్యా. సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసేబోధ సమస్తదేవనిదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య
కటాక్షకుడింభినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీత్యవరలక్ష్మీత్య ప్రసన్నా మమ సర్వదా రాత్మదేవతాభ్యో నమ రాత్మగౌరీదేవత స్థాపయామి పూజయామి మహాగౌరీదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రాత్మగౌరీదేవతాభ్యో నమః పసుపు కుంకుమ వేయనమ్మ ఓం రాత్మగౌరీదేవత హరిద్రంధారయామి కుంకుమాం సమర్పయామి పుష్పం సమర్పయామి చందనం సమర్పయామి మహాగౌరీదేవతాభ్యో నమః కుంకుమాం సమర్పయామి నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దధాతు యజమానేన అగరవత్తులు వెలిగించండి ధూపమాగ్రాపయామి వనస్పచ్చర్భవేర్దివ్యై నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిషిత ధూపమాగ్రాపయామి దీపాన్ని నమస్కారం చేయండి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాన్ శుద్ధాచమనీయం సమర్పయామి రక్షాబంధనం కట్టండి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం కొబ్బరికాయ కొట్టండి వామ్యా ఫలనేరియా అఫల పెద్దవారి చేత కొబ్బరికాయ కొట్టించండి వామ్యా ఫలనేరియా అఫల పుష్పాయ పుష్పణే ఫలం అక్కడ పెట్టేసేయండి మహాగౌరీదేవత రాత్మదేవతాభ్యో నమః రాత్మగౌరీదేవత నారికేర ఫల నైవేద్యం సమర్పయామి నారికేర కదలీఫల సహిత గుడోపహార నివేదయామి ఓం ప్రథమాయ స్వాహ ద్వితీయాయ స్వాహ తృతీయాయ స్వాహ పంచమాయ స్వాహ రాత్మగౌరీదేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ పూజాం సమర్పయామి తాంబూలం సమర్పయామి భోగే తవలైస కర్పూరే నాగవల్లే తవలైర్త కర్పూరం చూపించండి హిరణ్యపాత్రం మదోహపూర్ణం దదాతి మదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతు అందరూ నమస్కారం చేయండి అమ్మ మహారాత్మగౌరీదేవతాభ్యో నమః ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే రాత్మగౌరీదేవత ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం దర్శయామి హిరణ్యపాత్రం మదోహపూర్ణం దదాతి మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతి ఓం రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ యజమానేన గృహేణ పానిగ్రహణ యోగ్యతా ఫలసిద్ధ్యర్థం రాత్మగౌరీదేవత వివాహ కళ్యాణ మండపేన నిర్మితాసిత్యర్థం రాత్మగౌరీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తు గృహదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిర నమస్కారం చేయండి యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ కాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపస్సు నమస్కారం చేయండి మహాగౌరీదేవత ధ్యాయామి ధ్యానం సమర్పయామి రాత్మగౌరీదేవత హరిద్రంధారయామి కుంకుమాం సమర్పయామి పుష్పం సమర్పయామి చందనం సమర్పయామి మహాగౌరీదేవతాభ్యో నమః బాబు నరసింహ, బొబ్బర్లంకి వెళ్ళడానికి ఇంకెంతసేపు పడుతుంది? తొందరగా వెళ్ళిపోతాం అంకుల్. నా కోసం అమృత ఎదురు చూస్తూ ఉంటుంది బాబు. మీరేం కంగారు పడకండి అంకుల్. అమృత గారు స్వయంగా ఎదురొచ్చి ఆనందంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అక్కడ పెళ్లిలో లక్ష్మి ఏం చేస్తుందో, ఎంత బాధపడుతూ ఉంటుందో. బాబు నరసింహ, నేను రిలీజ్ అయి బయలుదేరి వస్తున్నట్టుగా అమృతకు తెలుసా? తెలుసు అంకుల్.
ఒక్కసారి అమృతతో మాట్లాడాలని ఉంది. ఫోన్ చేసిస్తావా? అలాగే అంకుల్. అదిగో నా బిడ్డ అమృత, అదిగో. ఆపండి.